గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రేపే చలో మేడిగడ్డ. తెలంగాణలో పొలిటికల్ హీట్ యాత్రను స్వాగతిస్తున్నట్టు చెప్పినా స్థానిక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ బృందాన్ని వివిధ ప్రాంతాల్లో అడ్డుకునే అవకాశం కూడా ఉంది. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. మార్చి 1న బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహించబోతోంది. కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా ఈ కార్యక్రమం చేపట్టారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డకు చేరుకుంటోంది. పార్టీ నేతలు, సాగునీటి రంగ నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మేడిగడ్డపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ప్రకటన రోజే అధికార కాంగ్రెస్ ఘాటుగా రియాక్ట్ అయింది. మేడిగడ్డకు వెళ్లి అక్కడి పరిస్థితులు చూసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ని డిమాండ్ చేసింది. ఈ దశలో అసలు ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల తూటాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అక్కడ కూలిపోతున్న మేడిగడ్డ బ్యారేజ్ చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్తే అది తగిన విధంగా ఉండేది. దట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్. మరి అయినా సరే మేము అక్కడ అధికారులకు చెప్పినాము, అన్ని విధాలుగా సహకరించండి, మేడిగడ్డ బ్యారేజు, ఆ బ్యారేజు, ఈ బ్యారేజు అన్ని చూపించండి, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రభుత్వం తరఫు నుంచి వసతులు కల్పించాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు మరి ఈ ప్రాజెక్టులు కట్టి చాలా నష్టం చేసింది మీరు ఉచిత స్థలాలు ఇచ్చి కాఫర్ డ్యాములు కట్టి అట్లా రిపేర్ చేయాలంటే ఇది అంతా మీరు చేసిన మరి తతంగమే ఇదివరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు స్థలాలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నీటి ప్రాజెక్టుల వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ సాగుతోంది. త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రాజెక్టుల పాలిటిక్స్ రాజుకుంటున్నాయి. మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ మరో అడుగు వేసింది. ఈ మేరకు చలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చింది. రేపు కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నేతలు చలో పాలమూరు కార్యక్రమం చేపట్టనున్నారు. మరోవైపు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వంశీచందర్ రెడ్డి లేఖ రాశారు. దమ్ముంటే మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ కు న్యాయం చేయాలంటే సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. చెప్తే ప్రజలందరూ మీకే కదా రేపు ఓట్లు వేసేది, రా ఎలక్షన్ లో తెచ్చుకుందాము, దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇదే రిఫరెండం. నువ్వు కరెక్టా, నేను కరెక్టా, మీరు మాట్లాడే దాంట్లో నిజముందా, నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి, అదే రిఫరెండంగా భావిస్తాము. ఒకవేళ ఆ ఎన్నికల్లో అదే రిఫరెండం కేసీఆర్ భరతం మొత్తం కూడా, కేసీఆర్ బండారం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో బయట పెడతాము. మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ ని పాలమూరు ప్రజల తరఫున కోరుతూ, ఇవాళ రేపు టిఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే, పాలమూరుని అంటే 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరుని పండబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మేడిగడ్డని బొందబెట్టి అక్కడ 1,00,000 కోట్ల అవినీతికి కేసీఆర్ అవినీతి చేసిండు. ఆ అవినీతిని ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ బయట మీ 1,00,000 కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే మళ్ళా ప్రజలని మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. టిఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని 7-8 లక్షల కోట్ల అప్పుభారం తెలంగాణ ప్రజల పైన మోపినటువంటి టిఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం
సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.